విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఎట్టకేలకు నాటకీయ పరిణామాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మంత్రి కొలుసు పార్థసారథికి అందజేశారు. చైర్మన్తో పాటు తన బోర్డు డైరెక్టర్ పదవికి సైతం రాజీనామాను సమర్పించారు. 2019 నుంచి గత 7 ఏళ్లుగా చలసాని ఆంజనేయులు విజయ డైరీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. టీడీపీ అధిష్టానం నిర్ణయానికి ఎదురెళ్లిన ఆయనపై పార్టీ కన్నెర్ర చేయడంతో దిగిరాక తప్పలేదు. విజయ డైరీకి చలసాని ఆంజనేయులు 2019లో మొదటిసారి చైర్మన్ గా ఎన్నికైన తర్వాత 2.5 ఏళ్లు కొనసాగారు. తర్వాత రెండోసారి 2021లో చైర్మన్ గా ఎన్నికై గత 5 ఏళ్లుగా కొనసాగుతున్నారు. తాజాగా మూడోసారి కూడా ఈ నెల 6వ తేదీన ఏకగ్రీవంగా తాను చైర్మన్ గా ఎన్నికైనట్టు డైరెక్టర్లతో కలిపి ప్రకటించుకోవడంతో టీడీపీ అధిష్టానం కన్నెర్ర చేసింది. ఈసారి చైర్మన్ పదవిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని నామినేషన్ వేయొద్దంటూ పార్టీ అధిష్టానం చెప్పినా వినకుండా ముందుకు వెళ్లడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి రంగంలోకి దిగి చలసాని ఆంజనేయులతో చర్చలు జరిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు వెంటనే రాజీనామా సమర్పించాలని సూచించినా చలసాని ససేమిరా అన్నట్లు తెలిసింది. తనకు అనారోగ్యంగా ఉందంటూ ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర నివాసంలో మంత్రి పార్థసారథి, విజయ డైరీ బోర్డు డైరెక్టర్లు, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశమై చర్చించారు. చలసాని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయాల్సిందేనంటూ నిర్ణయించారు. మంత్రి పార్థసారథి ఆసుపత్రికి వెళ్లి చలసానితో చర్చించారు. దీంతో ఎట్టకేలకు తన రాజీనామాను ఆయన సమర్పించారు. కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ ప్లాంట్ భూమికి టైటిల్ డీడ్ కల్పించాలంటూ ఆంజనేయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలోనే నూతన చైర్మన్ నియామకం చేపడతామన్నారు. సెప్టెంబర్ 31 వరకు విజయ డైరీ చైర్మన్ పదవీ కాలం ఉంది. అప్పటి వరకు ఉన్న డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్ గా పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నూతన చైర్మన్ ఎంపికపై అధిష్టానం ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.